తగ్గించిన ఆవు పాల ధరను వెంటనే పెంచాలి. తగ్గించిన ఆవు పాల ధరను వెంటనే పెంచాలి. కనీసం 50 రూపాయలకు పెంచాలి. తగ్గించిన ఆవు పాల ధరను వెంటనే పెంచాలి. గేదె పాల ధర 100 రూపాయలుగా పెంచాలి. అవినీతి అక్రమాలపై వెంటనే దర్యాప్తు జరపాలి. దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలి. ఓకే చెప్తే నేను స్టార్ట్ అవుతాను. చేయండి. ఓకే. మర్రాప్ సూర్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు. విశాఖ డైరీలో పాలు పోస్తున్న రైతులకి ఆవు పాలకి లీటర్కి 3 రూపాయల నుంచి 4 రూపాయలకి యాజమాన్యం తగ్గించింది. దీనివల్ల రైతులు తీవ్రంగా ఒక రోజులోనే డైరీ పరిధిలో 20 లక్షల రూపాయలు రైతులు నష్టపోతున్నారు. ఒకవైపున పచ్చిక బయలు లేవు, గడ్డి దగ్గర నుంచి దానా దగ్గర నుంచి వైద్యం, అలాగే కృత్రిమ గర్భధారణ, ఇట్లాంటి అన్ని ఖర్చులు రైతులకు పెరిగాయి. పెరిగిన ఖర్చుల నిష్పత్తిలో పాల ధరను పెంచాలి. అంతేకాకుండా ఈరోజు రైతుల దగ్గర సేకరిస్తున్న ధరకి మార్కెట్లో అమ్ముకున్న ధరకి 24 రూపాయలు తేడా ఉంది. ఇందులో ప్రాసెసింగ్ ఖర్చులు 10 రూపాయలు పోయినా 14 రూపాయలు మిగులుంది. ఈ మిగులున్న ధరలో నుంచి 10 రూపాయలకు రైతులు కలపాలని రైతులు అడుగుతూ ఉంటే ఆ ధర రైతుకి పెంచి ఇవ్వకపోగా ఇంతవరకు ఇస్తున్న ధరలోనే 3 రూపాయలు తగ్గించడం అనేది చాలా అన్యాయమైన పని. ముఖ్యంగా ఇది కోఆపరేటివ్ సొసైటీలో నడుస్తున్న డైరీ. ఇలాంటి డైరీలో రైతులతో సంప్రదించకుండా, చర్చించకుండా యాజమాన్యం ఏకపక్షంగా తన కుటుంబ సంస్థలాగా దీన్ని నడపడం, ధరల్ని తగ్గించడం కానీ రైతులను నష్టపరిచే నిర్ణయాలు చేయడం అన్నది దుర్మార్గమైన పని అని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ పాల రైతుల సంఘం నుంచి ఆక్షేపిస్తున్నాం. అంతేకాదు, ఈరోజు ఒకవైపున వ్యవసాయం నష్టాల్లో ఉంటుండగా రైతుకి ఎంతో కొంత తోడ్పాటుగా ఉన్న ఈ పాల పరిశ్రమని ఎంతో లాభాల్లో నడపవలసిన అవకాశాలు ఉండి కూడా ఇక్కడ అక్రమాలు, అన్యాయాలు చేసి రైతులు శ్రమతో వస్తున్న ఈ సంపదనేమొచ్చి వ్యక్తిగతమైన ఆస్తుల కింద మలుచుకుంటున్న యాజమాన్యం, ముఖ్యంగా ఆడారి కుటుంబం కానీ డైరెక్టర్స్ కానీ ఇవాళ శిక్షార్హులు. ఇప్పటికే ఈ విషయం మీద ప్రభుత్వం దృష్టిలో పెట్టాం. నిన్ననే అసెంబ్లీలో కూడా దీని మీద ఒక దర్యాప్తు సంస్థనేసి విచారణ చేసి దోషులు సృష్టిస్తామన్నారు. ప్రభుత్వం ఆ పని చేయాలని చెప్పేసి తొందరగా చేయాలి. అలాగే ఇమీడియట్గా తగ్గించిన ధరను, పాల ధరను మాత్రం వచ్చే పేమెంట్లోనే ఇవ్వాలి. లేకపోతే మాత్రం రేపు 2వ తారీఖున, వచ్చే నెల 2వ తారీఖున విశాఖ డైరీ దగ్గరగా రైతాంగంతో పోయి పెద్ద ఎత్తున యాజమాన్యం నిలదీస్తామని చెప్పేసి యాజమాన్యానికి హెచ్చరిక చేస్తున్నాం. కాబట్టి ఆ తగ్గించిన ధరను వెంటనే పెంచాలని చెప్పేసి ప్రభుత్వం మీద మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం.